కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? కొవ్వు కలిసిందంటున్న లడ్డూలను ల్యాబ్లో టెస్ట్ చేశారా? జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ సెప్టెంబర్ 18 నాటి చంద్రబాబు ప్రకటనకు ఆధారాలు ఉన్నాయా? కల్తీ నెయ్యి లడ్డూల్లో కలవనప్పుడు మీడియా ముందు ఎందుకు మాట్లాడారు? ఏఆర్ డైరీ సప్లై చేసిందంటున్న కల్తీ నెయ్యిపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? మీ రాజకీయాల కోసం కనీసం ఆ వెంకటేశ్వర స్వామినైనా దూరంగా పెట్టాలి కదా. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన సుప్రీంకోర్టు లడ్డూ అంశంపై విచారణను రేపటికి వాయిదా వేసింది. అయితే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు నుంచి టీటీడీ హీఓ నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదు. కాకపోతే సిట్ను తాత్కాలికంగా షట్డౌన్ చేశారు. మరి రేపు సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది? సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్లపై ఎలాంటి తీర్పు రాబోతోంది? కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగనున్నాయా? అదే జరిగితే చంద్రబాబు లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందన్న స్టేట్మెంట్కు తగిన ఆధారాలు బయట పెట్టగలరా? ఛాన్సే లేదు. దేశం ముందు దోషిగా నిలబడటం ఖాయంగా కనిపిస్తోంది. సో రేపు ఏం జరగబోతోంది ఇప్పుడే చెప్పలేం, కానీ మొన్న సుప్రీం అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం కావాలి. మరి ఆ ప్రశ్నలకు జవాబు బాబు దగ్గర ఉందా లేదా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, జూలైలో ఎన్డీడీబీ రిపోర్టు వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారు? ఈ ప్రశ్నకు బదులేదు బాబు. క్వశ్చన్ నెంబర్ 2, కొవ్వు కలిసిందంటున్న లడ్డూలను ల్యాబ్లో టెస్ట్ చేశారా? ఈ ప్రశ్నకు బదులేది బాబు. క్వశ్చన్ నెంబర్ 3, నెయ్యి రిజెక్ట్ చేశారని మీరే చెబుతున్నప్పుడు లడ్డూల్లో వాడే పరిస్థితి ఉంటుందా? ఈ ప్రశ్నకు బదులేది బాబు. క్వశ్చన్ నెంబర్ 4, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఈ ప్రశ్నకు బదులేది బాబు. క్వశ్చన్ నెంబర్ 5, కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? ఈ ప్రశ్నకు బదులేది బాబు. క్వశ్చన్ నెంబర్ 6, జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ సెప్టెంబర్ 18 నాటి బాబు ప్రకటనకు ఆధారాలు ఉన్నాయా? ఈ ప్రశ్నకు బదులేది బాబు. క్వశ్చన్ నెంబర్ 7, కల్తీ నెయ్యి లడ్డూల్లో కలవనప్పుడు మీడియా ముందు ఎందుకు మాట్లాడారు? ఈ ప్రశ్నకు బదులేది బాబు. క్వశ్చన్ నెంబర్ 8, ఏఆర్ డైరీ సప్లై చేసిందంటున్న కల్తీ నెయ్యిపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? ఈ ప్రశ్నకు బదులేది బాబు. క్వశ్చన్ నెంబర్ 9, సిట్టి ఎందుకు వేశారు? ఈ విచారణ సరిపోతుందా? కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలా? ఈ ప్రశ్నకు బదులేది బాబు. క్వశ్చన్ నెంబర్ 10, మీ రాజకీయాలకు కనీసం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామినైనా దూరంగా పెట్టాలి కదా? ఈ ప్రశ్నకు బదులేది బాబు. ఇది సుప్రీంకోర్టు అడిగిన వాటిలో ప్రధానమైన 10 ప్రశ్నలు. వాటికి సమాధానం రావాల్సి ఉంది. రేపు విచారణ జరగబోతోంది. అయితే తిరుపతిలో పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహించారు. ఇప్పటికైనా ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఆ దీక్ష తర్వాత స్వామివారిని దర్శించుకొని ఈరోజు తిరుపతిలో బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడినటువంటి అంశాల్లో, ఆ ప్రసంగంలో చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రసాదంలో అపచారం జరిగింది. ఇప్పుడే కదా సుప్రీంకోర్టు అడిగిందని నేను చదివి వినిపించాను. జరిగిందనడానికి ఆధారాలు ఎక్కడున్నాయి అని సుప్రీంకోర్టు అడిగింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ సనాతన ధర్మం పేరు చెప్పి ఆ రెడ్ కలర్ ఒకటి వేసుకొని వచ్చారు. ఒకటి సింపుల్గా అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయన ఎల్లో కలర్లో ఉన్నటువంటి మాలలో వేసుకుని అమ్మవారికి, అంటే వెంకటేశ్వర స్వామికి వేసే పసుపు రంగుతో ఉండేటటువంటి వస్త్రాలు ధరించి అమ్మవారికి మెట్లు క్లీన్ చేశారు. అది ఆయన వేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా తిరుమలకి వెళ్ళేటప్పుడు రెడ్ కలర్ అమ్మవారి డ్రెస్ వేసుకుని ఆ రెడ్ కలర్ సంప్రదాయ వస్త్రాలను ధరించి ఎల్లో కలర్ తీసి పక్కన పెట్టి తిరుమల దర్శనానికి వెళ్ళారు. ఇది నాకు తెలిసినంత వరకు ఎక్కడా జరగలేదనుకుంటున్నా. అసలు ప్రాయశ్చిత్త దీక్ష కూడా వారు చేయడానికి అవకాశం లేదని చాలామంది పండితులు నాకు చెప్తున్నారు. చాలామందితో మాట్లాడాను కూడా. ఏ సమయంలో చేస్తారు, ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ప్రత్యక్షంగా ఎవరు దానికి సాక్షులుగా ఉండాల్సి వస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వారు మాట్లాడినటువంటి ఈ సభలో కొందరు సూడో మేధావులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. జంతువుల కొవ్వుతో చేసిన నైవేద్యాలు శ్రీవారికి పెడతారంట. జంతువుల కొవ్వుతో చేసినటువంటి నెయ్యిని తీసుకెళ్లి శ్రీవారికి నైవేద్యాలు పెడుతున్నారట. అదే కొవ్వు లడ్డూలని తయారు చేసి ఆ కొవ్వుతో ఆ లడ్డూల్ని అయోధ్యకు పంపించారట. ఏఆర్ డైరీ జూన్ జూలై నెలలో సప్లై చేసిందని మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ దేశమంతా శ్రీవారి భక్తులకు తెలిసింది. ఎందుకంటే ఈవో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అంత మీడియా మొత్తం కూడా చెప్పింది. వాళ్ళు సప్లై చేసింది జూన్ జూలైలో మాత్రమే అని. మరి అయోధ్యలో రామ మందిరానికి జనవరి 22వ తారీఖున పంపారంట. అంటే ఈ సనాతన ధర్మం ముసుగులో
మాల వేసుకొని లేకపోతే ఈ రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడండి. సనాతన ధర్మాన్ని దూషించిన వారికి కోర్టుల రక్షణ ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడు గారికి లేకుండా చేస్తారా మీరు? కోర్టులు కూడా ప్రశ్నించారు ఆయన. సెక్యులర్ ముసుగు వేసుకున్న వాళ్లకు ఇతర దేశాల్లో ఉండే మతవాదం కనిపించదా? సనాతన ధర్మం పాటించే వారంతా ఏకం కావాలి. ఇతర మతాలపై దాడి జరిగినప్పుడు అన్ని రంగాల ప్రముఖులు స్పందిస్తారు. సనాతన ధర్మంపై దాడి జరిగితే ఎవరూ ముందుకు రారు. ఇంకొక ప్రధానమైన అంశం, కలియుగ దైవానికి అపచారం జరిగితే చూస్తూ ఉండాలా? ఎవరు అపచారం చేశారు? ఎవరు చూడమన్నారు? 11 సీట్లకు భగవంతుడు కుదించినా వీళ్లకు బుద్ధి రాలేదు. 11 సీట్లకు భగవంతుడు కుదించినా వీళ్లకు బుద్ధి రాలేదు. భిన్నత్వంలో ఏకత్వం చూసేదే సనాతన ధర్మం. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ గురించి కోర్టులు స్పందించవు. అయోధ్యకు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డూలు పంపించారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి తిరుపతి ప్రజల్ని మోసం చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు.